ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమైన మిత్రులారా, మరి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇంటర్మీడియట్ చదువుకొని ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలనుకుంటున్నారో, తొందరగా లైఫ్లో సెటిల్ కావాలని చెప్పేసి భావిస్తున్నారో, మరి వాళ్ళందరి కోసం మరి టీటీసీ, దాన్నే మనం అంతకుముందు టీటీసీ అనేవాళ్ళు, ఇప్పుడు డీసెట్ అని చెప్పేసి అంటున్నాం. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. ఈ డీసెట్ నోటిఫికేషన్ అనే దాన్ని ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి సమాజంలో అందరికంటే, అన్ని వృత్తుల కంటే అత్యంత గొప్పదైనటువంటి వృత్తి ఏదంటే ఉపాధ్యాయ వృత్తి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో చేరి మరి పిల్లలకి మంచి చదువుని, మంచి విద్యని అందించేటువంటి గొప్ప అవకాశం ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి కలుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలోకి చేరాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మా యొక్క డీసెట్ నోటిఫికేషన్ని ఆధారంగా చేసుకొని సంబంధిత ఎగ్జామినేషన్ రాసి మరి ఆ యొక్క కాలేజీలో చేరి శిక్షణ పొంది వచ్చేటువంటి డిఎస్సిలో, కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ విద్యాలయాల్లో, రైల్వే స్కూల్స్లో ఎన్నో రకాల అద్భుతమైన అవకాశాన్ని పొంది జీవితంలో సెటిల్ కావడానికి అవకాశం ఉంది. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క డీసెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు ఎలా ఉన్నాయి, దాని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి అనే విషయాల గురించి మనం కూలంకషంగా నేర్చుకుందాం. మరి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారు ఈ యొక్క ఎవరైతే మీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సరిగా తెలియదు కాబట్టి, ఆ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ తెలియదు కాబట్టి మరి వాళ్ళకు కూడా తెలియచేయండి. మీ దగ్గరలో ఉన్న మీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసి వాళ్ళు కూడా డీసెట్కి అప్లై చేసుకునే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాను. మొదటిసారిగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఉన్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కాంపిటేటివ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే కాకుండా ఇట్లాంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మనం ఆ క్లాస్లోకి వెళ్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2024గా ఉంది. నెక్స్ట్ చూడండి, candidates can apply DSET 2024 that going to be held on ఇది ఇంపార్టెంట్ అనమాట. 24/5/2024 అంటే దాదాపు మే నెలలో 24 తారీఖున ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. అప్లికేషన్ విల్ బి రిసీవ్డ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ మోడ్, అంటే ఆన్లైన్లో మాత్రమే మనం అప్లికేషన్ రిసీవ్ చేస్తే అప్లై చేసుకోవాలి. 24/4 అంటే ఇది ఈరోజు 26వ తారీఖు కాబట్టి ఈ వీడియో చేస్తుంది. అంటే 24 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది మనకి నెక్స్ట్ మంత్ 9వ తారీఖు దాకా, అంటే 9/5/2024 దాకా ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ ఉంటుంది. మనం ఆ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మరి ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్, స్టెప్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొద్ది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి తీసుకోవాలి, ఇన్స్ట్రక్షన్ చదువుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒక ఫోటో, పాస్పోర్ట్ ఉండాలి. దాని కింద దాన్ని వైట్ పేపర్ మీద అంటించేసి కింద మీ సిగ్నేచర్ చేసి చేయాలి. దాన్ని మనం స్కాన్ చేసుకోవాలి. దాని సైజులు కూడా ఇచ్చాడు. 3.5 x 3.5 సెంటీమీటర్స్లో ఫోటో, అలాగే జేపీజీ ఫార్మాట్లో దీన్ని సైన్, ఫోటో మొత్తం కూడా స్కాన్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి అంటున్నాడు. తప్పనిసరిగా మనకి ఈ యొక్క ఫోటో సిగ్నేచర్ తప్పనిసరిగా ఉండాలి, లేకపోతే అది వ్యాలిడ్ కాదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్, మరి ఎగ్జామినేషన్ డేట్ ఆఫ్ ఎగ్జామ్, షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది 24/5/2024. సో ఇన్ రిక్వైర్డ్ స్పెల్స్ అంటే ఐ థింక్ దట్ ఇది సిబిటి అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. 2 hours 30 minutes టైం అనేది ఉంటుంది దీనికి. రైట్, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ అడ్మిషన్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి దీంట్లో మనకు వచ్చేలేకి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ 50% రావాలి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45%, ఎస్సీ ఎస్టీ అగనెస్ట్ ఓసీ ఎన్సీసీ క్యాప్ వీళ్ళకి 50%. అంటే మనకి ఇంటర్మీడియట్లో కనీసం జనరల్ కేటగిరీ అయితే 50%, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పిహెచ్సి వాళ్ళకి 45% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఇంటర్మీడియట్లో ఉండాలంటే నియమం ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం తీసుకున్నట్లయితే ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ are equivalent decided by the DSET committee or appearing for the DSET
However, he should have passed the qualifying examination at the time of the admission. సో కాబట్టి తప్పనిసరిగా మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై ఉండాలి, తప్పనిసరిగా అది క్వాలిఫై ఉండాలి. అలా వాళ్ళు మాత్రమే దీన్ని రాసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ద మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ అండ్ ఫిజికలీ ఛాలెంజింగ్ క్యాండిడేట్స్ అండ్ హౌఎవర్ 45% ఉండాలి. జనరల్ కేటగిరీలో అయితే 50% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 51 మార్క్స్ అగ్రిగేట్ ఇన్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అపేరింగ్ ఇన్ ద డీసెట్. అంటే ఇంటర్మీడియట్లో 50% ఇందాక మనం చెప్పుకున్నాం, ఎస్ఎస్లో అయితే 45% అనేవి ఉండాలన్నమాట. ఇక్కడ మనకి సీట్ అలొకేషన్ అనేది ఎలా ఉంటుంది, మనకి తప్పనిసరిగా ప్రతి గవర్నమెంట్ డైట్లో 100 సీట్లు అనేవి ఉంటాయి, 100 సీట్లు అనేవి ఉంటాయి. ఈ 100 సీట్లలో అలొకేషన్ ఆఫ్ ద సీట్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, మ్యాథమెటిక్స్ అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అంటే ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ ఇలా చదివిన వాళ్ళకైతే 25% ఆఫ్ ద సీట్స్ అనేవి ఉంటాయి, 100 అయితే 25 సీట్లు వస్తాయి. అలాగే ఫిజికల్ సైన్స్ ఉంటే 25% సీట్స్, బయాలజికల్ సైన్స్ అయితే బైపీసీ వాళ్ళకి 25 సీట్లు, సోషల్ స్టడీస్ వాళ్ళకంటే టోటల్గా సీట్స్ అనేవి ఇంటర్మీడియట్లో మనం చదువుకున్నటువంటి గ్రూప్ని బేస్ చేసుకొని అక్కడ మనకి అలాట్ చేయటం అనేది జరుగుతుంది అనమాట అక్కడ. ఓకేనండి. సో కాబట్టి ఇక్కడ చూడండి, దోస్ హూ స్టడీడ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ఆల్టర్నేటివ్ లెవెల్, దోస్ హూ స్టడీడ్ ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ, దోస్ హూ స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ అంటే బైపీసీ. ఇక్కడ సిఈసీ కానీ హెచ్ఈసీ కానీ వీళ్ళకి మనకి ఇక్కడ 25% సీట్స్ అలాట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. ద క్యాండిడేట్ హూ పాస్ ద ఇంటర్మీడియట్ విత్ వొకేషనల్ కోర్సెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే వొకేషనల్ కోర్సెస్ చదివి ఉన్నారో ఇంటర్మీడియట్లో వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 17 years ఆఫ్ ఏజ్ ఫస్ట్ సెప్టెంబర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ అడ్మిషన్. సో 17 సంవత్సరాలు నిండి ఉండాలి, తప్పనిసరిగా వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ అడ్మిషన్ ఎలా జరుగుతుందంటే మనకు తెలిసిందే, దీనికి ఎగ్జామినేషన్ పెడతారు, ర్యాంక్ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది బేస్డ్ ఆన్ యువర్ గెటింగ్ మార్క్స్ అనమాట. స్కీమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎలా ఉంటుంది చూడండి. ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ డీసెట్ 24 కన్సిస్ట్ ఆఫ్ 100 మార్క్స్ విత్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ద క్వశ్చన్ పేపర్ కంటైన్ 2 parts. ద సబ్జెక్ట్ ఏరియాస్ ఆర్ మార్క్స్ సెలెక్టెడ్ ఈజ్ ఫాలోస్. ఇది ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ అనేది 100 మార్కులకు ఉంటుంది. ఇది 2 areasలో ఉంటుంది అనమాట, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేకి 60 మార్క్స్కి ఉంటుంది, పార్ట్ బి వచ్చేకి 40 మార్క్స్కి ఉంటుంది. పార్ట్ ఏ అనేది కామన్గా అందరికీ కామన్గా పార్ట్ ఏ 60 మార్క్స్ కామన్గా ఉంటుంది. పార్ట్ బిలో వచ్చేకి మ్యాథ్స్ చదివిన వాళ్ళకి 40 క్వశ్చన్స్ మ్యాథ్స్లో ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇయర్లో 20, సెకండ్ ఇయర్లో 20. అలాగే ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ అదే 40 మార్క్స్ ఉంటాయి. అలాగే బాటనీ జువాలజీ వాళ్ళకి 40 మార్క్స్ ఉంటాయి. అలాగే సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ 40 మార్క్స్. ఆ విధంగా 40 మార్కులకేమో వాళ్ళ డొమైన్ సబ్జెక్ట్ అనమాట. వాళ్ళు ఏదైతే ఇంటర్మీడియట్ లెవెల్లో గ్రూప్ చదివారో దాంట్లో 40 మార్క్స్ ఇంటర్మీడియట్ సిలబస్ బేస్ మీద ఉంటాయి. ఓకే, రిమైనింగ్ 60 మార్క్స్ ఏమో దాంట్లో కొన్ని అంశాలు ఏమో స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ తప్పనిసరిగా చదవాలి, కొన్ని ఏమో జీకే సంబంధించిన అంశాలు ఉంటాయి. ఒకసారి చూద్దాం. టీచింగ్ యాప్టిట్యూడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 5 ఇస్తాడు. 1-2 అంటే క్వశ్చన్ పేపర్లో 1 to 5 క్వశ్చన్స్ అనేవి టీచింగ్ యాప్టిట్యూడ్ మీద ఉంటాయి, 5 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ 5 మార్క్స్, 6 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఉంటుంది 5 మార్క్స్, 11 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. తెలుగు ఉంటుంది 5 మార్క్స్, 16 to 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఆప్టెడ్ లాంగ్వేజ్, దీంట్లో ఏదో ఒక లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకో, తెలుగు కానీ తమిళ్, ఉర్దూ, ఇంగ్లీష్ ఏదో ఒకటి లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దానికి ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి, 21 to 30. ఈ మొత్తం కూడా మనం తీసుకున్నట్టయితే ఇదంతా కూడా నెక్స్ట్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ మొత్తం కూడా ఇదంతా ఏపీ స్టేట్ సిలబస్ క్లాస్ 6 to 10th 2023-24 ఎడిషన్స్లో ఏదైతే 2023-24లో ఏ బుక్స్ అయితే ఏపీ స్టేట్ స్కూల్స్లో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారో ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాల మీద ఇక్కడ బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని మనం స్కూల్ బుక్స్ తరువుగా చదువుకోవాలి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ తర్వాత మనం తీసుకుంటే పార్ట్ 2లోకి అంటే పార్ట్ బిలోకి మనం వెళ్తే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇంటర్మీడియట్లో మనం ఏ గ్రూప్ అయితే తీసుకుంటామో, ఎంపీసీ తీసుకుంటే మ్యాథ్స్ మెయిన్గా చదివి ఉంటే మ్యాథ్స్లో 20+20 అంటే ఫస్ట్ ఇయర్ 20, సెకండ్ ఇయర్ 20, 40 మార్క్స్ ఉంటుంది. చూడండి, మ్యాథ్స్ వాళ్ళకి 40 మార్క్స్, 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 61 to 100. అలాగే ఫిజికల్ సైన్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ 40 ఇక్కడ సేమ్ అనమాట. నెక్స్ట్ బయాలజికల్కి బాటనీ, జువాలజీ. సోషల్ స్టడీస్లో హిస్టరీ 13, ఎకనామిక్స్ 13, సివిక్స్ 13, ఓకే, మొత్తం మీద దాదాపుగా
40 క్వశ్చన్స్ అనేవి. ఇక్కడ జాగ్రఫీ అనేది లేదు. ఇక్కడ జాగ్రఫీకి సంబంధించిన విషయాలు ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఆ విషయాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్లో జాగ్రఫీ లేదు కాబట్టి. ఇక్కడ మ్యాథ్స్లో ఇక్కడ మా ఎలక్ట్రికల్ ఆన్ ద మార్క్స్ కూడా ఫస్ట్ ఇయర్ 20 మార్క్స్ అన్నాడు, సెకండ్ ఇయర్లో 20 మార్క్స్ అన్నాడు. కాబట్టి తప్పనిసరిగా మనకు డొమైన్ నాలెడ్జ్ అనేది, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఓకేనా. అలాగే మనకి ఫిజికల్ సైన్స్లో కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ 20 మార్క్స్, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ 20 మార్క్స్. బయాలజికల్ ఫస్ట్ ఇయర్ బాటనీ సెకండ్ ఇయర్ బాటనీ 20, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ 20. ఏ విధంగా మనకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హిస్టరీ, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఎకనామిక్స్, సివిక్స్ ఇవన్నీ కూడా మొత్తం ఈ విధంగా మార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి సో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కన్సిస్టెడ్ డివైడ్ టు 2 పార్ట్స్ అన్నమాట. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ concept 60 questions and 60 marks, and part B 40 questions and 40 marks. Part B basically on the whatever the student studied in intermediate level. Okay, part A based on the school level textbooks. Okay na, right. So second note ichadu, the subject and the syllabi of the test shall be the standard of 6th to 10th. AP State New Syllabus Part A and Part A, AP State Intermediate Syllabus for the Part B. The medium of entrance test question paper is bilingual method. మరి తప్పనిసరి క్వశ్చన్ పేపర్ అన్ని 2 లాంగ్వేజ్లో ఇస్తాడు. ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ, ఇంగ్లీష్ ఆర్ తమిళ్, ఇంగ్లీష్ ఆర్ కన్నడ, ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. మీడియం ఆఫ్ కోర్స్ ద క్యాండిడేట్ who have studied intermediate in the English medium, any other medium are alone eligible for the admission of the seats into diet institutions. సెలెక్షన్ ఆఫ్ ద మీడియం, మనం ఇంటర్మీడియట్లో మనకి ఎస్ఎస్సిలో మనం ఏం చదివామో ఇంటర్మీడియట్లో కానీ ఆ మీడియంని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ తర్వాత మనకి అలాట్మెంట్ ఆఫ్ ద సీట్స్ మనకి ఇక్కడ ఏదైతే మనకి 50, కొన్ని చోట్ల 50 ఉన్నాయి, కొన్ని చోట్ల 100 ఉన్నాయి. సో దాన్ని బట్టి ఇక్కడ మన యొక్క సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ సీట్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్ నాన్ లోకల్ క్యాండిడేట్ అనేది ఉంటుంది. నాన్ లోకల్ కూడా కొంత రిజర్వేషన్ అనేది ఉంటుంది. లోకల్ క్యాండిడేట్కి మ్యాక్సిమం ఎక్కువ రిజర్వేషన్ లోకల్ క్యాండిడేట్ ఉండడానికి అవకాశం అనేది ఉందన్నమాట. రైట్. ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ అన్నాడు. మనకి నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఫీజు వచ్చేసరికి 750 రూపాయల ఫీజు మనం కట్టుకోవాలి. మనకు అప్లికేషన్ పెట్టుకోవాలంటే తప్పనిసరిగా 750 కట్టుకోవాలి. ఇక్కడ మనకి మరి రిమైనింగ్ క్యాస్ట్కి ఎస్సీ ఎస్టీ అనేది సపరేట్గా ఏమి ఇవ్వలేదు. 24 నుంచి 9వ తారీఖు దాకా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సైట్ ఇచ్చాడు. గో టు https://csc.ap.gov.in అనేటువంటి సైట్లోకి వెళ్తే మనము దీనికి సంబంధించినటువంటి ఫామ్ మనము అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ ర్యాంక్ కార్డ్. The marks along with the rank of the candidate will be hosted on the websites. Okay, ఇచ్చాడు. నెక్స్ట్ Kanna reserve the right to take all the actions to ascertain the genuineness of the certificates of the candidates and genuineness of the candidates. మనకి ఈ యొక్క కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ యొక్క సర్టిఫికేట్స్ జెన్యునా కాదా దాన్ని బట్టి మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేలాకి ఇంపార్టెంట్ ఐటమ్స్ మనం తీసుకుంటే టెంటేటివ్ షెడ్యూల్ మనం తీసుకున్నట్టయితే డీసెట్ సంబంధించి నోటిఫికేషన్ 22వ తారీఖున రిలీజ్ అయింది. పేమెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ త్రూ ఆన్లైన్ 23వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా మనం పే చేసుకోవచ్చు. సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ త్రూ ఆన్లైన్ పేమెంట్ 24వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా మనము అప్లికేషన్ మనం సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పేమెంట్ మాత్రం 8వ తారీఖులో కట్టుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద ఆల్ టికెట్స్ 15వ తారీఖు అంటే నెక్స్ట్ మంత్లో 15వ తారీఖున ఆల్ టికెట్స్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. మనకి 21 నుంచి మనకి ఆల్ టికెట్స్ మన ఇష్యూ చేస్తారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 24వ తారీఖు ఎగ్జామినేషన్ జరుగుతుంది. రిజల్ట్స్ 30వ తారీఖు ఇస్తా అంటున్నాడు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి టోటల్గా కాలేజ్ అనేది 26వ నెలలో 20వ తారీఖున కాలేజ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మనకి డీసెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళాలి, తొందరగా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఈ యొక్క టీటీసీ కోర్సుని ఎంపిక చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు విద్యా వైద్యం అనేది 2 ప్రధానమైన రంగాలు కాబట్టి మనకి విద్యారంగంలో కూడా ఎక్కువ అవకాశాలు. అంటే మనకి టీచింగ్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకొని సబ్జెక్టు మీద కమాండ్ మనం పెంచుకొని మనం ఇంగ్లీష్ మీడియంలో కొద్దిగా టీచ్ చేసేటువంటి ఎబిలిటీ మనకు ఉన్నట్లయితే తప్పనిసరిగా
మనకి ఈ యొక్క టీటీసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా మనకి ప్రైవేట్ సెక్టార్లో 20 నుంచి 30,000 నుంచి 20, 30, 40,000 దాకా ఛార్జ్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారనమాట. ఇంకా ఎక్కువ కూడా ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంది బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ది సబ్జెక్ట్ అనమాట. సో కాబట్టి ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎవరైతే నీడీగా ఉన్నటువంటి వ్యక్తులకి తెలియచేయండి. వాళ్ళు అప్లై చేసుకునే విధంగా మీరు కూడా గైడెన్స్ ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన ఛానల్ మొదటిసారిగా చూసేవాళ్ళే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇంకొక వీడియోలో ఇంకొక కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.